హాయ్ ఫ్రెండ్స్, మనసులో మౌన రాగం కథకు స్వాగతం అండి. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. దేవికాకు రాఘవ్ అంటేనే ఇష్టం మాత్రం కాదు, పావని అన్నా కూడా చాలా ఇష్టం. ఎందుకంటే పావని వదినలాగా కాకుండా ఫ్రెండ్ లాగా దేవికాతో మెలుగుతుంది. రమలాగా టెక్కు చూపకుండా దేవికాతో కలిసిపోతుంది. అందుకనే చాలా విషయాలు దేవిక పావనితోనే చెప్పుకునేది. కానీ పావని అవేవి రాఘవ్తో చెప్పి రాఘవని బాధ పెట్టేది కాదు. ముందు ముందు మంచి జరుగుతుందిలే అని చెప్పి దేవికాని ఓదార్చేది. మీ అమ్మ నన్ను ఇన్ని బాధలు పెడుతుంది, మరి అవి నీకు తగలవా అని చెప్పి సూటిపోటి మాటలు అసలు అనదు. వేదవతి తనని పెట్టేటటువంటి బాధల్ని అసలు ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకునేది. ఎవరికీ చెప్పాలని కూడా అనుకోదు. పావనిలాగే దేవిక కూడా దేవిక ఫేస్ చేసేటటువంటి బాధని ఎవరికీ చెప్పుకోదు. ముఖ్యంగా రాఘవ్తో గాని వేదవతి ఇంట్లో గాని అస్సలు చెప్పదు. దేవికకు ఏం జరిగిందో ఏమో అని ఇంటికి వచ్చి చిందులు తొక్కుతుంటాడు రాఘవ్. చెబితే వినలేదు, వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యవద్దు అని. వినకుండా చేశారు. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఆఫీస్కి వెళ్తే జాబ్ కూడా మానేసిందని చెప్పారు అని పెద్ద పెద్దగా కేకలు పెడుతూ ఉంటాడు. ఆ మాటలకి పురుషోత్తం, అదేంటి రాఘవ్, పెళ్లి చూపుల్లో జాబ్ చేసుకోవచ్చని మాట ఇచ్చారు కదా, ఇప్పుడెందుకు జాబ్ మానేసేయమని చెప్పారు అని అడుగుతాడు. ఏమో నాకు తెలియదు నాన్న, దేవికాని చూడాలనిపించి ఆఫీస్కి వెళ్తే అక్కడ జాబ్ మానేశారు అని చెప్పారు వాళ్ళు అని చెబుతాడు. ఇక అందరూ కూడా దేవికాకి ఏం జరిగిందో, ఫోన్ కూడా ఎత్తకపోయేసరికి ఏం జరిగిందో అని బాధపడుతూ ఉంటారు. ఇంతలోపల దేవికానే వాళ్ళ తల్లిదండ్రులని చూడాలి, రాఘవని చూడాలని చెప్పి వస్తుంది. దేవికాని చూడగానే అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. నువ్వు ఫోన్ కూడా ఎత్తకపోతే నీకేం జరిగిందోనని బాధపడుతున్నాను తల్లి, నువ్వు బాగున్నావు కదా అని చెప్పి అడుగుతాడు రాఘవ్. అందుకు దేవిక, నేను చాలా బాగున్నానన్నయ్య, మీరంతా బాగున్నారు కదా అని చెప్పి అడుగుతుంది. అంతేకాకుండా మీరు ఫోన్ చేసినప్పుడు నేను మా ఆయన పక్కనే ఉన్నాను, అప్పుడు గనక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక గొడవలు జరుగుతాయని లిఫ్ట్ చేయలేదన్నయ్యా, అందుకోసమే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పి వచ్చాను అని చెప్పి చెబుతుంది. అప్పుడు రాఘవ్, జాబ్ ఎందుకు మానేశావు అని చెప్పి అడుగుతాడు. అత్తయ్య వాళ్ళు వద్దన్నారన్నయ్యా, ఇంట్లోనే ఉండి అత్తయ్యకు చేదోడు వాదోడుగా పని చేసుకుంటే చాలు, బయట ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు అని చెప్పారు అని వీళ్ళతో చెబుతుంది. కానీ దేవిక భర్త తనను పెట్టేటటువంటి చిత్రహింసల గురించి అస్సలు చెప్పదు. ఇక పావనితోటి, వదినా ఎలా ఉన్నావు, నీ చేతి అన్నం తినాలనిపిస్తుంది వదినా, కొంచెం తీసుకురావా అని అడుగుతుంది. అయ్యో, మాటల్లో పడిపోయి నువ్వు తిన్నావా లేదని కూడా అడగలేదమ్మా, ఉండు నీకోసం ఇప్పుడే తెస్తాను అని వంట రూమ్లోకి వెళ్ళి అన్నము కూర వేసుకొని వచ్చి పెట్టబోతుంది. అంతే వేదవతి గబగబా వచ్చి, నా బిడ్డకి నువ్వేంటే పెట్టేది, నేను పెట్టుకోనా అని చెప్పి ఆ ప్లేట్ లాగేసుకొని తను కలిపి పెడుతుంది. ఇక దేవిక గమ్ముగా తింటుంది. కానీ రాఘవ్కి ఈమెకి ఎప్పుడు వస్తుందో బుద్ధి అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపల రమ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. రమను చూడగానే దేవిక, వదినా ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నేను చాలా బాగున్నాను దేవిక, నువ్వెలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. దేవిక, నేను కూడా బాగున్నాను అని అంటుంది. ఇక ఒకరికొకరు అందరూ పలకరించుకుంటారు. లోపలే మోహన్ కూడా బయటంతా బలాదూర్లు తిరిగి అప్పుడే ఇంట్లోకి వస్తాడు. మోహన్ కూడా దేవికాని పలకరించుకుంటాడు. అలా అందరూ ఒకరినొకరు పలకరించుకొని సంతోషంగా ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని తర్వాత దేవిక, నాన్నగారు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి రాఘవను అన్నయ్య అంటూ ఒక్కసారి గుండెలకి హత్తుకొని ఏడుస్తుంది. అందుకు రాఘవు, అరే దేవిక, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, మేమంతా ఉన్నాం కదా, నువ్వు నిజం చెప్తున్నావు కదా, అక్కడ బాగున్నావు కదా, ఏమన్నా నీకు ఇబ్బంది ఉందా అంటే, అదేం లేదన్నయ్య, ఈ ఇంట్లో ఉన్నప్పుడు నీతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని కదా, అదంతా మిస్ అయినట్టు అనిపించింది, అందుకోసమే అన్నయ్య అని చెప్పి అంటుంది. అందుకు రాఘవు దేవిక కన్నీళ్లు తుడిచి, నా బంగారు తల్లివి, నీతోటి మేమెప్పుడూ ఉన్నామని గుర్తుంచుకో, నీకు ఏ చిన్న బాధ కలిగినా కూడా మాతో చెప్పుకో అని చెబుతాడు. సరే అన్నయ్య అని చెబుతుంది.
చెప్పి ఇంకా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి దేవిక వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.